వస్తాను మీ దగ్గరికి. రఫీ గారు, ఇవాళ సుదీర్ఘమైన చర్చ, ప్రధానంగా నాకు అర్థమైంది ఈ పరిశ్రమలకి భూ కేటాయింపులకు సంబంధించి మేజర్గా నిర్ణయాలు తీసుకున్నట్టారు. మనం పత్రికల్లో చూసినా అవే హెడ్లైన్స్గా కనపడుతున్నాయి క్యాబినెట్లు. ఇంకా డీటెయిల్గా ఇంకా వేరే నిర్ణయాలు ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు, కానీ మెయిన్ ఈ ల్యాండ్ అలొకేషన్ మీదే ఫోకస్ పెట్టినట్టున్నారు. అయితే దీనిలో ఇప్పటికే 2-3 విమర్శలు ఉన్నాయి రఫీ గారు. అంటే కంపెనీలకు ఇచ్చిన భూమి నిజంగా వాళ్ళు ఆ పనికి వాడతారా? అసలు ముందు కంపెనీలు లాంచ్ అవుతాయా ఒక ప్రశ్న అయితే, ఇచ్చిన భూమి ఆ పర్పస్కి వాడుతున్నారా అన్నది ఒకటి. అలాగే కొన్నిటికైతే అప్పరంగా, ఉదాహరణకి విశాఖలో ఈ లులుకి ఇచ్చిన దానికి సంబంధించి చాలామంది న్యూట్రల్గా ఉండేవాళ్ళు కూడా కొన్ని విమర్శలు చేశారు. అదే లులు కంపెనీ మాల్ కోసం యూపీలో 100 కోట్లు పెట్టి భూమి కొన్నది, ఇక్కడ మనం 4 ఎకరాల భూమి ఏదో ఇచ్చినట్టున్నాం, 400 కోట్లు ఫ్రీగా ఇచ్చినట్టే లీజుకి ఇచ్చారు, దాదాపు 98 ఏళ్ళు ఎంతో లీజుకి ఇచ్చారని చెప్పి ఒక వార్త. సో ఇక్కడ 3 అంశాలు ఇప్పుడే మన తులసిరెడ్డి గారు చెప్పారు. లేబర్ ఇంటెన్సివ్ ఉండాలి, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉండాలి, రాష్ట్రానికి జిఎస్టీ రూపంలో ఆదాయం కూడా రావాలంది. వీటిని దృష్టిలో పెట్టుకొని, అలాగే పోటీ విపరీతంగా ఉంది సార్, మనకు తెలియదు కాదు. ఇవాళ ఏదో ఒక ఎంఓయూ అయిపోగాను, లెటర్ ఆఫ్ ఇంటెంట్ రాగానే ఫ్యాక్టరీ వచ్చేసినట్టు అనుకోవాలా? ముఖ్యమంత్రి గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉధృతంగా తిరిగి ప్రయత్నం చేస్తున్నా భయంకరంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పోటీ ఉంది. ఎలా ప్లాన్ చేస్తున్నారు? నమస్కారం అండి అందరికి. ఇప్పుడు మనం గమనిస్తే 5 సంవత్సరాల పాటు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ కంపెనీ కూడా, ఉన్న కంపెనీలు వెళ్ళిపోయినాయి, లూలు కూడా వెళ్ళిపోయింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తరిమేశాడు, చాలా వెళ్ళిపోయింది. అప్పుడు ఆదాని డేటా సెంటర్ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 19లో ఓపెన్ చేస్తే దాన్ని కూడా పంపించేశాడు. ఇక అమర్ రాజా ఫ్యాక్టరీ అని ఇంకా పోతే పోనీ, మీరు మాకేం అవసరం లేదు అని కూడా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం, ఒక వాతావరణం అయితే మేము క్రియేట్ చేసాం. అటు పక్కన బెంగళూరు, మెడ్రాసు, ఇటు బాంబే, ఇటు హైదరాబాద్, 4 ప్రధానమైనటువంటి నగరాలు భారతదేశంలోనే మొత్తం పెట్టుబడులను ఆకర్షించే నగరాలు ఈ 4. తర్వాతే మిగతాయి, అహ్మదాబాద్ కానీ మిగతా కానీ. ఢిల్లీలో స్థలమే లేదనుకోండి. వాటి సరసన ఆంధ్రప్రదేశ్ ని నిలబెట్టగలిగాం ఈ 16 నెలలు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి మనం వెళ్ళొచ్చు, ఇక్కడ మన పరిశ్రమ పెట్టొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని, నమ్మకాన్ని ఈ ప్రభుత్వం కల్పించింది. ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకి అంగీకారాలు, ఎంఓయూలు జరిగినాయి, వాళ్ళకి స్థలాలు కేటాయించడం జరిగింది. ఇవాళ కేబినెట్ లో 1,00,000 కోట్లకు సంబంధించి, ఇందాక మీరు చెప్పారు అమరావతి చుట్టూ లేవని. నూజివీడి దగ్గర బాపులపాడు మండలంలో కొన్ని కంపెనీల్ని, అక్కడ కూడా అది మీకు తెలుసో తెలియదు, విజయవాడ టు నూజివీడి వెళ్తుంటే మధ్యలో మొత్తం కూడా ఇండస్ట్రియల్ ఏరియా అనేది, అదంతా కూడా. అక్కడ కొన్ని కంపెనీలు పెట్టడానికి ఇందాక పారిసారథి గారు మొత్తం బ్రీఫ్ చేశారు. కేబినెట్ లో తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు, 1,00,000 కోట్లు పెట్టుబడులు ఏ ఊర్లో ఎంతంత పెట్టుబడి పెడుతున్నారు, ఎన్ని ఎకరాలు ఇస్తున్నారు, ఏ ఒక ఎకరం కూడా ₹1,00,000 తక్కువే ఇవ్వాల. కొన్నిటికి 4 కోట్లు పెట్టారు, కొన్నిటికి 2 కోట్లు పెట్టారు, కొన్నిటికి 1 కోటి పెట్టారు. అందులో ఎంత వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు, ఎన్ని ఉద్యోగాల కల్పన జరుగుతుందని డీటెయిల్ గా చెప్పారు. దాదాపు 1 గంట సేపు జరిగింది. మీరు కూడా బహుశా చూసుంటారు. ఇప్పుడు అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు 25,000 కోట్ల రూపాయలతో కేంద్రమే తన సొంత డబ్బులతో నిర్మాణానికి ఒప్పుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసేదేం లేదు, ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇవ్వటమే. అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు, అమరావతి నుండి అనంతపురానికి 6-వే రోడ్డు పడిన తర్వాత చాలా కంపెనీలు ఔటర్ రోడ్డు రింగు లోపల బయట వస్తాయి. వెయిట్ చేయాలి. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కల్పిస్తున్నాం, దానికి తోడు వాతావరణాన్ని కల్పించాం. అంతకు హామీ, అంతకు భరోసా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఇవన్నీ కూడా వాటికి ఇదే. ఇప్పుడు ఒక్కొక్కటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి పరిస్థితిని మేము తీసుకొచ్చాం. ఇక ఇళ్ళలకు గానే కొండ కాదన్నారు, మేము ఒప్పుకుంటాం. మేము ఇల్లు అలుగుతాము,
పండగ చేసి చూపి ఓకే ఆ పండగకి తులసిరెడ్డి గారిని కూడా పిలుస్తాం. ఓకే ఓకే ఇప్పుడు అమరావతి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు, మధ్యలో ప్రభుత్వం మారిపోయింది, దాన్ని పట్టించుకోవాలా. చివరికి రోడ్లు కూడా తవ్వుకొని అమ్ముకునే పరిస్థితి, ఐరన్ అమ్ముకునే పరిస్థితి, స్టాక్ కూడా ఇసుక అమ్ముకునే పరిస్థితి, దొంగల్లాగా అక్కడ ఉండేటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ పని చేశారు. ఇవాళ 34,000 కోట్ల రూపాయలు ఆన్ హ్యాండ్ పెట్టుకొని అమరావతి పనులు 30,000 మందితో నేను ఇందాకే సెక్రటరియట్కి వెళ్ళొచ్చా. అనేక చోట్ల వర్కర్స్ వెల్లువల అన్ని నిర్మాణాల్లో పనిచేస్తా ఉన్నారు. గతంలో కూడా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కానీ అన్ని కంపెనీలు వెళ్ళిపోయాయి. ఇవాళ ప్రధానంగా 3 కంపెనీలు, వాటికి సంబంధించి సబ్ కాంట్రాక్టర్లు, అలాగే సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించినటువంటి పొలాలు తీసుకోవడం జరిగింది. రోడ్లు వేస్తున్నారు. నేషనల్ హైవేకి సీడ్ యాక్సెస్ రోడ్డుకి రోడ్డు వేస్తున్నారు. అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కనిపించాలంటే 2 సంవత్సరాలు పడుతుంది, అందులో ఏమీ సందేహం లేదు. నేను అదే అన్నాను సార్. ఇవాళ మళ్ళీ సిఆర్డీఐకి సంబంధించి కూడా దాదాపు ఒక 7,500 కోట్ల నుంచి 9,000 కోట్ల దాకా మళ్ళీ రుణాలు తీసుకోవాలి అని కొన్ని నిర్ణయాలు